ఇంట్లోంచి బయటకు వస్తే కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా బారికేళ్లు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు కదా. ఈ బస్సు యాత్ర మీద అలాగే 4 సంవత్సరాల 11 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 11 నెలలు ఎన్ని హామీలు ఇచ్చాడండి? రాగాలు నవరత్నాలు, ఉద్యోగస్తులకి సిపిఎస్, వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఏమైందండి సిపిఎస్? అయిపోయింది. రాజధాని ఇక్కడే అన్నాడు. తర్వాత రాగాలనే 3 రాజధానులు అన్నాడు. సరే 3 రాజధానులన్నా కట్టాడా? అతనికి అంత సీన్ ఉందా? 3 ఇటుకలు కూడా పెట్టలేదు. అది అయిపోయింది. తర్వాత అమ్మఒడి, ఇతను చెప్పుకునే ఒకే ఒక పథకం అమ్మఒడి. 15,000 ఇస్తాడు. 15,000 ఏ ఒక్క సంవత్సరం అన్న ఇచ్చాడా? 5 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి అమ్మఒడి? 3 4 ఇవ్వలేదు. 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఇంకెక్కడ పట్టడానికి అతని దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? తర్వాత నిన్న పింఛన్ల గురించి ఏదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆపారు, చంద్రబాబు ఆపడం వల్లే పింఛన్లు 39 మంది చనిపోయారు అనే లెక్కలు చెప్తున్నాడు. ఎవరు ఆపారండి? వాలంటీర్ వ్యవస్థతో ఇవ్వద్దు, వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారు అని చెప్పి దాని గురించి అలా బాబు గారు పెట్టారే తప్ప పింఛన్లు ఇవ్వద్దని చెప్పలేదు. అవ్వాతాతలకి ఇంటికెళ్ళే ఇవ్వమని, పింఛన్లు ఇవ్వమని ప్రత్యేకించి లెటర్ రాసి మరీ చెప్పాడు. అతను కాంట్రాక్టర్లు, అతను వైసీపీ సానుభూతి పరులకి ఆ పింఛన్లకు ఇచ్చే డబ్బులన్నీ వాటికి వాడి ఖజానాల్లో డబ్బులు లేకుండా పింఛన్లు ఇవ్వడానికి, ఇతని దగ్గర డబ్బులు లేక పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేక చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపుతున్నారు. ఇది వాస్తవం. ఇది ప్రజలు తెలుసుకోవాలి. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగాలనే ఈ నెల నుంచే స్టార్ట్, బాబు గారు మాట ఇచ్చారు, ఈ నెల నుంచే స్టార్ట్ అవ్వాతాతలకి 4,000 రూపాయలు పింఛను ఈ నెల నుంచే స్టార్ట్ చేసి రేపు ఫస్ట్ నెల రాగాలనే 7,000 రూపాయలు, ఆల్రెడీ 3,000 ఇచ్చారు కదా, ఆ 1,000 కలిపి కూడా 7,000 రూపాయలు పింఛను ఇవ్వబోతున్నారు బాబు గారు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వాడుతున్న అస్త్రం వాలంటీర్ల వ్యవస్థ ఒకటి. మరి అలాంటి వాలంటీర్ల వ్యవస్థనే మరి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చి నేను పర్మనెంట్ చేస్తానంటున్నారు కదా. లేదంటే అందులో ఎక్కువ చదువు ఉన్న వాళ్ళనేమో ఇంకా అంతకు మించి ఉద్యోగాలు ఏదంటే దాంట్లోకి పంపిస్తానంటున్నారు కదా. మరి గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు కదా. మరి ఇప్పుడు చేస్తున్న దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇచ్చేదాన్ని వద్దన్నారు బాబు గారు. అంటే వ్యవస్థ 2,50,000 మంది వాలంటీర్లని పెట్టాడు. దానివల్ల యూజ్ ఏం లేదు పెద్దగా. కాకపోతే ఇప్పుడు ఈ పింఛన్లు ఇంటికి తీసుకురావటం ఇది అనేది వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసుకొని అతను ఒక ప్లానెడ్గా ఎలక్షన్, ఎమ్మెల్యేకి అధికారం లేదు, ప్రెసిడెంట్లకి అధికారం లేదు, ఓన్లీ వాలంటీర్ వ్యవస్థకి అధికారాలు ఇచ్చి ఒక ఇంటికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళతో ఇతని రాజకీయాన్ని నడిపించుకున్నాడు. వాళ్ళని ఇతని అనుచరులుగా తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అలా చేయరండి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. డెఫినెట్గా ఇదే వాలంటీర్ వ్యవస్థని చాలా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతోమందికి 50,000 నుంచి లక్షల రూపాయల ఉద్యోగాలు తీసుకునే స్థితికి తీసుకెళ్లాడు. అదే స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారనే కదా అరెస్ట్ చేసింది. మరి అది నిరూపించలేదుగా, అతని వల్ల కూడా కాదు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అతనిలాగా లక్షలు 43,000 కోట్లు జప్తు చేయించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కరి ఉత్తుత్తి ఉదాహరణకి జరిగిన ఆరోపణలతో చేశారే తప్ప అతన్ని తప్పుగా నిరూపించడం చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కళ్ళు కూడా వలగలేదు. వాళ్ళ నాన్న వల్లే కాలేదు. ఎన్నో కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇప్పటికీ ఆయన నిప్పులాగే ఉన్నాడు. అతన్ని చేయటం ఎవరి వల్ల ఏమీ కాదు. 100% జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం. డెఫినెట్గా రేపు రానున్న 2024 ఎలక్షన్లో జనాలకు కూడా అర్థమైపోయింది ఇతను ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏంటి అనేది. ఒక రౌడీజం, సొంత చెల్లి సొంత బాబాయిని చంపిన వ్యక్తి అండి అతను. చెల్లిని తల్లిని వదిలేసిన వ్యక్తి జనాలకు ఏం చేస్తాడు, జనాలకు కూడా అది బాగా క్లియర్గా అర్థమైపోయింది. ఏం అర్థమైంది అంటున్నారు మీరు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక నా అక్క చెల్లెమ్మలందరూ, అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల అక్క చెల్లెళ్ళందరూ నా వెనకమాలే ఉన్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ నేను చేసింది మంచి అనిపిస్తే మీరు నాకు ఓటేయండి అని అడిగే దమ్ము నాకుంది. ఈ దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నారు కదా. 100% ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉంటే ఏ రోజు రోడ్ల మీదకి ఎక్కి జనాలు ధర్నాలు చేయలేదు, ఇది చేయలేదు. స్వచ్ఛందంగా ప్రపంచం మొత్తం రోడ్లు ఎక్కారండి.
అది చంద్రబాబు నాయుడు గారి విజను. అతనితో లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఉద్యోగి స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ రోడ్లు ఎక్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే తెలంగాణలో స్తంభించిపోయింది. అంత ఉద్యమం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు. జనాలు ఎవరి పక్కన ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. నిజాయితీ గల నాయకుడు కాబట్టి ఆయన పక్కన ఉన్నారు. అతను ఏదో తప్పు చేస్తే తప్పుల గురించి అన్నీ బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అతను చేసిన పనుల గురించి బయటకు వచ్చాయి. అతను చేసిన డెవలప్మెంట్ గురించి బయటకు వచ్చింది. హైదరాబాద్ మాదాపూరు, హైటెక్ సిటీ ఇవన్నీ అసలు ఒక కొండలో గుట్టలో. నేను అక్కడ హైదరాబాద్లో ఆ టైంలో హైదరాబాద్లో ఉండేవాడిని. అటు ఒక సింగిల్గా వెళ్ళాలి అని అంటే ఎలా ఉండేదంటే అలా ఉండేది. అంత దారుణంగా జోబులు దొంగే పరిస్థితుల్లో ఉండేది. అలాంటి కొండల్ని ఒక ఫారిన్ సిటీని చేసినట్టు చేశాడు. అది చంద్రబాబు నాయుడు. అదే డెవలప్మెంట్ ఏపీలో ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రధానంగా వస్తున్న అస్త్రం, అధికార పక్షం నుంచి వస్తున్న అస్త్రం. నేను హైదరాబాద్ నిర్మించాను అని చెబుతున్న చంద్రబాబు నాయుడు అమరావతిని ఎందుకు కట్టలేకపోయాడు అనేది అడుగుతున్నారు కదా. మరి ప్రజలు మూర్ఖులండి. ప్రజలు ఏం చేశారు? ఇంకొకసారి వచ్చుంటే డెఫినెట్గా అమరావతి ఎలా ఉండేది, ఆయన ఎలా డెవలప్ చేసేవాడు అనేది. అప్పటికే కియా వచ్చింది, వైజాగ్ లొల్లు వచ్చింది, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి. అమరావతి రోడ్లు ఎలా ఉన్నాయి, ఎలా చేశాడు, అంత విస్తరణ. ఇప్పుడు ఇతను ఎక్కడుండి పరిపాలిస్తున్నాడండి? సచివాలయం గ్రాఫిక్స్లో కూర్చొని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల పరిపాలన సచివాలయంలో కూర్చోలేదా? అది కాదు, అదొక ఎడారి, అదొక శ్మశానం అని చెప్పి సాక్షాత్తు శాసనసభ స్పీకర్ అయిన తమ్మినేని సీతారామే చెప్పారు కదా. మరి ఎడారిలో కూర్చొని పరిపాలన చేస్తున్నాం మేము అని ఆయనే చెప్పాడు కదా. అదే ఆ ఎడారిలో కూర్చునేందుకు మరి కట్టొచ్చుగా. ఈ చెప్పే మాటలు చెప్పే నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ కట్టొచ్చుగా. 3 రాజులు అన్నారు, 3 ముక్కలు కూడా పెట్టలేదు కదా. కనీసం రోడ్లు వేసిన తట్ట మట్టి కూడా పోయలేదు కదండి. వీళ్ళు డెవలప్మెంట్ పరంగా ఏం చేశారు? మద్యపాన నిషేధం అన్నారు. ఏం చేశారు మద్యపాన నిషేధాన్ని? కదా 42,000 బెల్ట్ షాపులు తీసేశారు కదా. 100% తీసేశారు. అన్నీ తీసి సొంత వీళ్ళ మందు, స్వచ్ఛమైన మందు వచ్చేది ఇంతకుముందు. మ్యాన్స్ హౌస్ అని ఏదో, బెంటల్ స్పైడ్, సిగ్నేచరు, రకరకాల మంచి బ్రాండ్ ఉండేవి బీర్లు అవి ఇవన్నీ పోయినాయి. భూము మంట, గోల్డ్ ఏదేదో పేర్లు, అసలు పేర్లు కూడా మన సంబంధం మొత్తం చంద్రబాబు నాయుడు తెచ్చినాయి అంటున్నారు కదండి. జగన్వే కదండి, మొత్తం జగన్ బ్రాండ్లే కదా. జగన్ బ్రాండ్, జై బ్రాండ్ అని పేర్లు పెట్టారు ఆల్రెడీ. ఒకటేనండి, 100% మహిళలకి అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, మాటలు తప్ప చేతలుగా పనికిరాని సీఎం అని జనాలందరికీ అర్థమైంది. తన సొంత చెల్లి తల్లే దూరంగా ఉంటున్నారు. చెల్లి తల్లే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఓటేయొద్దు, హంతకుల్ని చేరదీసిన వ్యక్తికి ఓటేయొద్దు అని వాళ్ళ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు. ఇంకంతకన్నా నిదర్శనం ఏం కావాలి? జనాలు చెప్పడం, మేము ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళ సొంత చెల్లి తల్లిలే చెప్తున్నారే మా మా అన్నకి ఓటేయొద్దు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, అవినీతి పనులను చేరదీసిన వ్యక్తికి ఓటేయొద్దు అని సొంత చెల్లెళ్ళే చెబుతున్నారు. ఇంకెంతకన్నా ప్రజలకు ఇంకేమి సాక్ష్యాలు కావాలి? చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు వాళ్ళిద్దరిని అని చెబుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమంటే సొంత చెల్లి అన్న పక్కన నేను జగనన్న వదిలిన మానాని అన్న షర్మిల గారు, వాళ్ళ సొంత బాబాయ్ కూతురు చంపిన సునీత గారు, వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే ఆడిచ్చేవాళ్ళ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే ఆడిచ్చేవాళ్ళ సొంత కుటుంబంలో వ్యక్తులు. సరే, ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అయితే ఉన్నారు, ఈసారి 175కు 175 గెలవబోతున్నా అన్నారు. ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? చిన్న ఉదాహరణ అండి, గుంటూరు పార్లమెంట్ ఇప్పటికి ఎంతమంది ఎంపీలు మార్చారండి? నిలబట్టానికి కూడా దమ్ము సరిపోవట్లా. అది ఇక మీరు ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సింపుల్ లాజిక్. చిలకలూరుపేట ఎంతమందిని మార్చారండి? ఇంక ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? 175 గెలిచే దమ్మున్నోళ్ళు ఎగబడాలి, మేము నిలబడతాం అని. మాకొద్దు అని పారిపోతున్నారు. ఇంకెంతకన్నా నిదర్శనం ఇంకేం చెప్పమంటారు? 175 17 అనేది రేపొద్దున ఇంకెన్నో రోజులు టైం లేదు, ఇంక 38 రోజులు ఏముంది. 38 రోజుల్లో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ఆయన సిద్ధమన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీ నాయకులు వాడుతున్న భాష, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మన అంబటి రాంబాబు, మరి వీళ్ళందరూ వాడుతున్న భాషను ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళకు ఒక సంస్కారం, సంస్కృతి ఇలాంటివి ఏమి లేవండి. రాజకీయాలని బస్టు పట్టించిన దరిద్రులు. ఒక రాజకీయం అంటే ఒక తన పిల్లల్ని రాజకీయాల్లో పంపించాలి అనుకునేది పోయి, రాజకీయం అంటే ఇంత చండాలంగా ఉంటుందా అనే విధంగా తయారు చేసిన వ్యక్తులు వైసీపీ నాయకులు. వాళ్ళకి రాజకీయం తెలీదు, రౌడీజం తెలుసు. బీసీలని ఎంతమందిని హతమార్చారండి?
అక్కడ మాచర్ల చంద్రయ్యని కానివ్వండి, ఇటు అమర్నాథ్ రేపల్లి అమర్నాథ్ని కానివ్వండి, ఎంతోమంది బీసీలని ఎస్సీలని మైనార్టీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. ఇదా ఇతను చేసింది? నా బీసీ, నా ఓసీ, నా మైనార్టీ, నా ఎస్సీ సోదరులు అని చెప్పు పలుకులు పలుకుతాడు కదా. ఏ ఒక్క కుటుంబానికి కూడా బీసీల్లో 56 కార్పొరేషన్లు ఇచ్చాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ఈ కార్పొరేషన్కి నేను నిధులు ఇచ్చాను, ఈ నిధుల ద్వారాగా ఇంతమంది లబ్ధి పొందారు అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, రమ్మనండి. అదే మా తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో ఆ కార్పొరేషన్ల ద్వారాగా ఎంతమందికి నిధులు ఇచ్చారో నేను నిరూపిస్తాను. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒడ్డెర కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ప్లస్ ఇంకొకటండి చిన్నది, అందరికీ ఉపయోగపడేది చంద్రన్న బీమా. చనిపోయిన వ్యక్తి అక్కడ ఉండగానే ఇంటికి వచ్చి 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చి దినం జరిగే కార్యక్రమం కల్లా 2 లక్షల రూపాయలు నార్మల్గా చనిపోతే, తర్వాత మళ్ళీ యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షల రూపాయలు. ఆ పథకాన్ని ఎందుకు తీసాడండి? అది నువ్వు మంచి పథకం, ఇంకా డెవలప్ చేయి. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేసేవాడివి, ప్రజలకి మంచి కలగాలి అనుకున్న వ్యక్తివి అయితే నువ్వు ఇంకా మంచి డెవలప్ చేయి. 5 లక్షలు దాన్ని 10 లక్షలు చేయి, ఇంకా సంతోషిస్తారు, నీ వెనకాల ఉంటారు. కానీ నువ్వేం చేసావు? తీసేసావు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి పని చేసుకోలేను తల్లిదండ్రులను చూడని తల్లిదండ్రులు, ఎంతోమంది ముతక కష్టపడేవాడు, అందరూ రిక్షా దొక్కునే వాళ్ళు, మిర్చి యార్డ్లో పని చేసుకునే వాళ్ళు అందరూ 5 రూపాయల క్యాంటీన్కి పొద్దున్నే పోయి 5 రూపాయలు పెట్టి టిఫిన్ తినేవాళ్ళు, 5 రూపాయలు పెట్టి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు, 5 రూపాయలు పెట్టి రాత్రి భోజనం చేసేవాళ్ళు. ఎంత హ్యాపీగా వాళ్ళకి సాగిపోయింది. అలాంటి అన్నా క్యాంటీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా క్యాంటీన్ అని పెట్టావు. ఒక్కరోజన్న అన్నం పెట్టావా? మొత్తం అవి తీసేసావు. బొత్స సత్యనారాయణ చెబుతున్నాడు కదా, దాంట్లో భారీ ఎత్తున అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు, ఆయన అన్నా క్యాంటీన్లో కూడా దెబ్బు తిన్నాడు అంటున్నారు. 4 సంవత్సరాలు ఏం బీకారండి? 4 సంవత్సరాలు 15 నెలలు ఏం బీకాడు? నిరూపించవచ్చుగా. పెట్టారుగా, ఏదో ఉత్తుత్తి కేసులన్నీ పెట్టారు కదా. మీ వల్ల ఏం కాదు. మీకు మళ్ళీ ఈ వైసీపీ నాయకులు మొత్తానికి ఒకటే చెప్తున్నాం, రేపు 2024 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రోజుకొక నాయకుడు జైలుకి వెళ్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ అవినీతి పరులు, వాళ్ళ చిట్టా చాలా ఉంది. ఇందులో వాస్తవాలు, వాళ్ళు చేసిన స్కాములు అన్నీ ఇన్ని కాదు. ఇళ్ల పట్టాలు ఇచ్చాడండి. ఈ స్థలాలు ఎక్కడున్నాయి? ఏ ఒక్క పట్టాదారుడికైనా పట్టాలు చూపించారా? ఇల్లు స్థలం ఎక్కడుందో చూపించారా? పట్టాలు ఇచ్చారు. దాచిపెట్టుకోమంటారా? వాటిని పూజ చేయమంటారా? వాటిని పూజ చేయడానికి తప్ప దేనికి పనికిరాని పట్టాలు ఎందుకండి నేలకు గీక్కోవడానికి? జనాలకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు కట్టారు. ఎలా ఉండేవి? ఒక సామాన్యుడు కట్టుకోలేని ఒక పెద్ద తరహాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కట్టుకొని చక్కగా ఇల్లులు, మొత్తం పాలిష్ బండ్లు కానీ గిలిష్ బండ్లు మొత్తం అసలు ఎన్ని విధాలుగా నెంబర్ 1గా కట్టారు. వాటిని ఇవ్వటం కూడా చేత కాలేదు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డికి. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డికి? 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు కదా. 30 సంవత్సరాలు కాదండి, ఒక ఛాన్స్ అడిగాడు, ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇక పార్టీ కనపడదు, జగన్మోహన్ రెడ్డి కనపడదు. జగన్మోహన్ రెడ్డి కూడా తిహార్ జైలు వెయిట్ చేస్తుంది. 100% జైలుకి వెళ్ళడం కన్ఫాము. ఆల్రెడీ బెయిల్ కూడా రద్దు అవుద్ది. ఎలక్షన్ అయిపోగానే బెయిల్ రద్దు అవుద్ది. ఆయన ఏపీలో ఉండడు. ఒకవేళ పొరపాటున బెయిల్ రద్దు అయిపోయినా ఏపీలో ఉండే పరిస్థితి అయితే జనాలు ఊరుకోరు. వాళ్ళ పార్టీని కూడా భూస్థాపితం, ఇంతటితో క్లోజ్ అయిపోయింది. రేపు రానున్న 2024 ఎలక్షన్లో 150కి పైగా సీట్లతో ఇక్కడ గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి గారు 50,000 మెజార్టీతో, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పార్లమెంట్ అభ్యర్థి 2 లక్షల మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు 17కు 17 గంటా పదంగా కొడుతున్నామండి. ఉమ్మడి నియోజకవర్గాలు, అందుట్లో ఎలాంటి డౌటు లేదు. సో మాచర్లని తిరగరాయబోతున్నాం, నర్సాపేటని తిరగరాయబోతున్నాం. ఇలాగే ఇక మంగళగిరి లోకేష్ బాబు 1,00,000 మెజార్టీ అనుకుంటున్నాం. ఇన్ కేస్ 50 నుంచి 1,00,000 100%, అందుట్లో డౌట్ లేదు. వారు వన్ సైడే, ఇంకా ఎలాంటి డౌటు లేదు. 175లో 150 పైన మా ఉమ్మడి పార్టీల అభ్యర్థులు గెలవబోతున్నారు.